12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోణార్కు దేవాలయం. సూర్యుడి రథంలో ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటారు. అంత అద్భుత దేవాలయం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకొని వందల ఏళ్ల భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాల్టికి కలకలలాడుతుంది. 1903లో కోణార్కు ఆలయంలోని ప్రధాన ద్వారం ఇసుక, దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు 118 ఏళ్లు కావస్తున్నా నేటికి భారత ప్రభుత్వం ఈ గేటును తెరవలేదు. మీరు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగొచ్చు, కానీ ఆలయానికి ఉన్న వైభవం, అందులో ఉన్న రహస్యాలు అన్ని ప్రధాన ద్వారం లోపలే ఉన్నాయి. దీనిని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు రావడం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కోణార్కు ఆలయ ప్రధాన ద్వారం తెరవాలనే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది? ఈరోజు మనం కోణార్కు దేవాలయానికి సంబంధించిన రహస్యాలు మాట్లాడుకుందాం. సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది. కోణార్కు సూర్య దేవాలయం ఒరిస్సాలోని అత్యంత పర్యాటక ప్రసిద్ధి ఆకర్షణలో ఒకటి. శిల్పకళా అద్భుతమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ రథంపై సూర్య భగవానుడు కూర్చున్నట్లు కనపడుతుంది. ఈ ఆలయం నుండి మీరు సూర్య భగవాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఉదయించే, అస్తమించే సూర్యుడిని ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడి ఎరుపు రంగు ఆలయం అంతటా ఎరుపు, నారింజ రంగును విస్తరింపజేస్తుంది. ఆలయ పునాది 12 చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తే ప్రతి చక్రం ఒక రోజులో 8 దిశలను గుర్తు చేస్తుంది. ఈ ఆలయం 2 భాగాలుగా నిర్మించబడింది. వీటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయని చెబుతారు. ఆలయ గోడలపైన మనిషి, ఏనుగు, సింహం బొమ్మలున్నాయి. ఇవి శక్తి, డబ్బు, జ్ఞానానికి ప్రతీక. పురాతన కాలంలో శాపానికి గురైన కుష్ఠరోగం బారిన పడ్డ కృష్ణుడి కొడుకు సాంబుడు కోణార్కు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చొని ఆ సూర్యదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేస్తాడు. ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభిస్తుంది. ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోణార్కు ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మొదలుపెట్టడం భావించారు. కోణార్కు గురించి ఒక విచిత్రమైన రహస్యం చెప్పాలంటే, కోణార్కులో ఉన్న స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం నృత్యకారుల ఆత్మలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా వింతగా ఉంటుంది. అంటే మధ్యలో ఇనుప ప్లేట్లు, దానిపైన ఆలయ స్తంభాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవాలయం పైభాగంలో ఈ స్తంభాల ఆధారంగా ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెప్తారు. దీంతో సూర్య భగవానుడి విగ్రహం గాల్లో తేలుతూ కనిపించేది. ఆశ్చర్యానికి గురిచేసేది. విదేశీ ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ని ధ్వంసం చేశారని కొన్ని కథలు చెప్తున్నాయి. అయితే ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్లే ఓడలు ఈ మ్యాగ్నెట్కు అట్రాక్ట్ అయ్యి అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవని కూడా చెబుతారు. ఓడలను కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ను తొలగించడం వల్ల ఆలయ గోడల బ్యాలెన్స్ను కోల్పోయి కూలిపోతాయి. అయితే ఈ సంఘటన గురించినటువంటి ఎటువంటి చారిత్రక ఆధారాలు కూడా లేవు. 1568లో ఒరిస్సా విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలోకి వచ్చింది. అయితే అప్పుడు హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ సమయంలో పూరిలోని జగన్నాథ ఆలయంలోని పూజారులు జగన్నాథుని విగ్రహాన్ని ఆలయం నుంచి రహస్య ప్రదేశంలో దాచారు. అదేవిధంగా కోణార్కు సూర్యదేవాలయ పూజారులు ప్రధాన దేవతా విగ్రహాన్ని తొలగించి కొన్నాళ్ల పాటు ఇసుకలో దాచిపెట్టారు. తరువాత ఆ విగ్రహాన్ని పూరికి పంపించారు. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న ఈ విగ్రహమే అప్పటి కోణార్కు ఆలయంలోని ప్రధాన సూర్యదేవుడి విగ్రహం అని కూడా అంటూ ఉంటారు. ఇలా ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోణార్కు ఆలయంలో సూర్యారాధన నిలిపివేశారు. దీంతో ఆలయానికి వెళ్లే యాత్రలు కూడా తగ్గాయి. ఒకప్పుడు సూర్యారాధనలాగే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కోణార్కు ఈ కార్యకలాపాలు నిలిపివేయటం వల్ల ఆ ప్రదేశం అంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది. తరువాత ఈ ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు. కానీ ఆలయంలో చాలా భాగాలు పేలవమైన స్థితిలో ఉన్నాయి. వివిధ దేశాల రాజులు చేసిన దండయాత్రలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం చాలా వరకు ధ్వంసం అయింది. జాన్ వుడ్బర్న్ అనే గవర్నర్ 1903లో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్మోహన అని పిలువబడే ప్రధాన మంటపానికి 4 తలుపుల చుట్టూ గోడలు నిర్మించి పూర్తిగా ఇసుకతో నింపి దాన్ని సురక్షించమని ఆదేశించాడు. ఈ పని పూర్తి చేయడానికి సుమారుగా 3 సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆలయ లోపల భాగాలపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు ప్రారంభించింది. ఆలయ ప్రధాన తలుపులు తెరవడంపై పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే 118 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి
కాపాడేందుకే ఈ ఆలయాన్ని నిజంగా సీజ్ చేశారా లేదా దాన్ని మూసివేయడానికి మరో కారణం ఉందా అని ఇప్పటి వరకు రహస్యమే. తలుపులు తెరిచినప్పుడు మాత్రమే ఈ రహస్యాల వెనక ఉన్న నిజమేమిటో బయటపడుతుంది. ఫ్రెండ్స్, మరి కోణార్కు ఆలయంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.